హలో అండి. ఫస్ట్ టైం విస్మయ్ ఫుడ్లో చూసి చికెన్ పిక్కల్ పెట్టడం ట్రై చేశానండి. ఇది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఫస్ట్ వాళ్ళు చెప్పినట్టుగానే చికెన్ 1 kg తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు నేను నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ 400 ml తీసుకున్నాను. తర్వాత డీప్ ఫ్రై చేశాను కదండి, ఇలా డీప్ ఫ్రై అవ్వడానికి మొత్తం 15 minutes పట్టిందండి. ఆ తర్వాత మొత్తం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్లో వేసేసాను. ఈ డీప్ ఫ్రై చేయడానికే మనకి చాలా టైం తీసుకుంటుందండి. సో యాక్చువల్గా ఎప్పుడు బయట తీసుకుంటాము, చాలా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి నేను ట్రై చేయడం జరిగింది. సో ఇలా 10 minutesకి కొంచెం గోల్డెన్ కలర్ అనేది చేంజ్ అయ్యింది. సో అది బాగా సౌండ్ వచ్చేలా బాగా డీప్ ఫ్రై చేయడానికి మొత్తం నాకు 27 minutes వరకు పట్టిందండి. సో ఆఫ్టర్ 27 minutes నేను వాటిని బయటికి తీసేసి టిష్యూస్ మీద వేసేసాను. ఆ తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇదే హీట్గా ఉన్న ఆయిల్లోకి వేసేసాను. ఎంత తీసుకున్నానంటే మన టీ స్పూన్ ఉంటుంది కదా, దాంట్లో పెద్ద స్పూన్ అండి కొంచెం, ఆ స్పూన్ తోటి 2.5 స్పూన్ వరకు తీసుకున్నాను. తీసుకొని అదే ఆయిల్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశాను. వన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయిల్లో వేసేసానండి. వేసేసి ఒక 2-3 minutes అలా ఉంచేసిన తర్వాత మెంతి పొడి ఉంటుంది కదా, మెంతి పొడి 3/4 స్పూన్ వేసానండి. ఎందుకంటే కేజీ పీసెస్లోంచి కొంచెం పీసెస్ పక్కకు తీసేసాను కాబట్టి నేను 3/4 స్పూన్ వేసాను మెంతి పొడి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ స్పూన్తో వేసాను అదే స్పూన్తో కారం కూడా 2 స్పూన్స్ వేసానండి. కారం బాగా స్పైసీ ఉంటుంది, దట్టు మేము కారం కూడా చాలా తక్కువ తింటాము. బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది 30 ml వేసుకున్నానండి. సో అలా నిమ్మరసం కూడా వేసేసిన తర్వాత ఇలా వచ్చేసింది ఫైనల్గా. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.